ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉండుడి. దేవుడన్నిటినీ చూసుకుంటాడు. ఆయన తోడై ఉన్నాడు కదా. కనుక మీరెందుకు భయపడాలి? ఆనందంగా ఉండాలి. సరేనా? ఈ స్థలం చూచుటకు ఎలా ఉన్నది? బాగున్నదా? ఇది వచ్చి మియన్మార్ దేశంలో ఉన్న యాంగూన్ అన్న ఒక నది ప్రవహించుచున్నది. ఆ నదిలో ఇదొక చిన్న షిప్పు. అందులో ఉండి నేను మీతో మాట్లాడుచున్నాను. వెనక చూస్తున్నారా? కంటైనర్లు ఉన్నవి. పెద్ద సిటీ కనిపిస్తోంది కదా, ఇదే యాంగూన్ సిటీ. ఒక కాలంలో రంగూన్ అని పిలువబడినది, ఇప్పుడు యాంగూన్ అని పిలువబడుచున్నది. పెద్ద సిటీ ఇది. ఈ దేశంలోనే అతిపెద్ద సిటీ ఇదే అని చెప్పబడుచున్నది. ఈ యొక్క స్థలములో ఉండి ఈ స్థలములన్నింటినీ చూసినప్పుడు చాలా మనసుకు రమ్యంగా ఉంటుంది. చాలా బోట్లు పోతున్నాయి, వస్తున్నాయి. ప్రజలు ఉదయమునే ప్రయాణం చేయుచున్నారు. వాటన్నిటినీ చూచుచున్నాము. గొప్ప నదిగా ఉన్నందున ఇందులో ఓడలు ప్రయాణము చేయగలుగుచున్నవి. కనుక అనేక దేశాల నుండి వచ్చే కంటైనర్లు ఇక్కడ దించి ఉంచారు. ఇక్కడ అలాంటి వృత్తి, సముద్రపు వృత్తి చాలా చక్కగా జరుగుతున్నది. సరే, ఈరోజు దేవుడు నాకేం చెబుతున్నారు అని అడుగుచున్నారా? వేదంలో నుండి ఒక వాక్యమును చూడండి. అపోస్తులులు 18వ అధ్యాయము 10వ వచనములో దేవుడు చెబుతున్నాడు, యేసు తన సేవకుడైన పౌలుకి దర్శనమయ్యి, నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకు ఎవడునూ రాడు, భయపడకు. ఈ అపోస్తులుడైన పౌలు కొరింథీ అన్న పట్టణమునకు పరిచర్యకు వెళ్ళాడు. దేవుడు పంపాడు. ఆ పట్టణమును చూస్తే భయంకరంగా ఉంది. దాని పరిస్థితి చూస్తే చాలా భయం కలుగుతోంది. ఇప్పుడు సువార్త వెలుగుని తీసుకుని వెళుతున్నాడు. వ్యతిరేకించే ప్రజలు, ఈయనకు విరోధంగా చెలరేగు ప్రజలు, మత తీవ్రవాదంతో వెర్రితనము కలిగిన ప్రజలు, వీరి వల్ల తనకొక ఆపద కీడు కలుగునేమో అన్న భయము, అలాంటి పరిస్థితి కనబడుచున్నది. అట్టి పరిస్థితుల్లో దేవుడు దర్శనమయ్యి, భయపడకు కుమారుడా, ధైర్యంగా మాట్లాడు, నీకు హాని చేయుటకు ఎవ్వరూ నీ మీద చేయి పెట్టలేరు. అంటే అర్థమేంటి? నేను నీకు తోడయ్యుండి నిన్ను కాపాడెదను. నన్ను దాటే కదా నీ దగ్గరకు రావాలి. భయపడకు అని చెప్పుచున్నారు. సేవ చేసే స్థలములో సమస్యనా? మీరు ఉద్యోగం చేసే స్థలములో సమస్యనా? మీరు బిజినెస్ చేసే స్థలములో సమస్యనా? ఈర్ష్యతో ఉన్న ప్రజలు, దుష్ట ప్రజలు చెలరేగుచున్నారా? మీ పరిచర్యను అడ్డుకొనుటకు, సంఘమును చెడగొట్టుటకు, బిజినెస్ని చెడగొట్టుటకు, మిమ్మల్ని పనిలో నుండి తీసివెయ్యాలని ప్రయాసపడుచున్నారా? భయభ్రాంతులను చేయుచున్నారా? దేవుడు చెప్పుచున్నాడు, భయపడకు. అవన్నీ జరుగుతాయి. నీ చుట్టుప్రక్కల ఉన్నవారు నీకు విరోధంగా ఈర్ష్యతో నీవు నాశనమవ్వాలని ప్లాన్ చేస్తారు. మంత్రాలు, తంత్రాలు కూడా చేస్తారు. నీకు కీడు చేయుటకై లేనిపోని కార్యములను చేయుదురు. అధికారుల్ని లేపుతారు, రౌడీల్ని రెచ్చగొడతారు, నిన్ను డిస్టర్బ్ చేయుటకు ప్రయత్నిస్తారు, నిన్ను తరిమేయాలని అనుకుంటారు, నిన్ను స్తంభింపజేయాలని అనుకుంటారు. అయితే నీవు భయపడకు. ఈ పరిస్థితులను చూసి కలవరపడకు. నేను నీకు తోడై ఉన్నాను. యు ఆర్ నాట్ అలోన్, ఐఎమ్ విత్ యూ. నీవు ఒంటరివాడివి కాదు, నేను నీతో ఉన్నాను కదా. ఎప్పుడు తోడయుందును. ఏ ఆపద నన్ను దాటి నీ యొద్దకు రావాలి. నేను నీకు తోడయుంటాను. ఎవరూ నీ మీద చేపెట్టలేరు. నీ మీద చేపెట్టే అధికారం ఎవరికీ లేదు. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువాడు అని వాగ్దానము చేసినాను కదా. భయపడకు అని చెప్పుచున్నాడు. ఆ దినము ఆ సేవకుని ధైర్యపరచి బలపరిచిన యేసు అనేకసార్లు నన్ను ధైర్యపరిచారు. నా సేవా మార్గంలో అలా భయపడిన కార్యములన్నీ వచ్చినవి. దాడి చేయడానికి వచ్చారు, నన్ను హత్య చేయడానికి వచ్చారు, కొట్టడానికి వచ్చారు, విరోధంగా మాట్లాడారు, నిందించారు, అవమానపరిచారు. ఎలాగైనా నేను సోలిపోయి స్తంభించబడాలని చూశారు. అప్పుడప్పుడు దేవుడు దర్శనమయ్యి, భయపడకు, వీటన్నింటినీ చూసి కలవరపడకు, నేనున్నాను. అలా చెప్పి ఇన్నేళ్లు నన్ను నడిపించినవాడు ఆఖరి వరకు నడిపించును. మిమ్మల్ని చూసి చెబుతున్నారు, ఎందుకు భయపడుతున్నావు కుమారుడా, ఎందుకు భయపడుచున్నావు కుమార్తె? నేనున్నాను కదా, నీకు తోడై ఉన్నాను కదా. కనుక నేను నీకు కేడముగా, ఆశ్రయముగా ఉన్నానని చెప్పాను కదా. నీకు ఏ ఆపద కలిగినను నన్ను దాటుకుని రావాలి. నేను అనుమతించకుండా ఎవరూ నిన్ను టచ్ చెయ్యలేరు. భయపడకు అని చెబుతున్నారు. కనుక ఎందుకు భయపడుచున్నారు? మీ బిజినెస్ సేఫ్గా ఉంటుంది, మీ ఉద్యోగం భద్రంగా ఉంటుంది, మీ ఇల్లు, మీ కుటుంబం, పిల్లలు అందరూ భద్రముగా ఉందురు. మీకు భద్రతనిచ్చుటకు శక్తి కలిగిన ఆకాశమును భూమిని కలుగజేసిన దేవుడు ఉన్నాడు. పరిస్థితులను చూసి భయపడకండి. ఇవన్నీ మారును. మీరు అనుకున్నట్లు ఎవ్వరూ మీకు కీడు చెయ్యలేరు. అవన్నీ దాటిపోతాయి.
ధైర్యంగా ఉండుడి. ఒకసారి చెప్పండి, యేసయ్య నేను విశ్వసించుచున్నాను, ఇక నేను భయపడను, మీరు నాకు తోడై ఉన్నారు, ఏ కీడు నన్ను సమీపించదు, ఎవరూ నా మీద చేయి పెట్టలేరు, ఎవరు కూడా నాకు, నా కుటుంబమునకు, నా బిజినెస్కు, నా పనికి, నా సేవకు కీడు చెయ్యలేరు. నేను దాన్ని విశ్వసించుచున్నాను. ఆ భయమును తీసివేసినందుకు స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.